కేరళ రాష్ట్రం వయనాడ్ ప్రజలకు సీతక్క చేయూత 20 లక్షల చెక్కును అందించిన మంత్రి. ప్రకృతి విలయానికి అతలాకుతలమైన కేరళలోని వయనాడ్లో తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క శనివారంన పర్యటించారు. ములుగు డీసీసీ అధ్యక్షులు పైడకుల అశోక్తో కలిసి ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన మంత్రి సీతక్క బాధిత కుటుంబాల సహాయార్థం తాను సేకరించిన 20 లక్షల చెక్కును స్థానిక ఎమ్మెల్యే టి సిద్దికి అందించారు. దీంతో పాటు సుమారు 10 లక్షల విలువ గల దుస్తులు, నిత్యావసర వస్తువులను స్థానిక నాయకులు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ఆక్రమణపై సమాచారం ఇవ్వడని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎంత పెద్దవాళ్లు ఉన్నా చెరువులు, కుంటలు ఆక్రమణకు గురైతే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి చర్యలు తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఎవరి మీద కక్షపూరితంగా, వ్యక్తిగతంగా, ఉద్దేశపూర్వకంగా చేయడం లేదు. ప్రభుత్వం పరివర్తన తేవాలని చేస్తున్న చర్య ఇది అని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. పోరాటం కాదు ఇది. ఒక ప్రభుత్వం ఒక పరివర్తన తేవాలనుకున్నప్పుడు కొద్దిగా కష్టమైన, నష్టమైన ఇది తప్పది. కాబట్టి మరొకసారి చెరువుల పరిరక్షణకు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఎక్కడెక్కడైతే చెరువుల ఆక్రమణకు గురైనయో వాటన్నిటి సమాచారాన్ని సంబంధిత అధికారుల దృష్టికి ఫిర్యాదు రూపంలో తీసుకురావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాము. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులతో యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య. మంచిర్యాల శ్రీరాంపూర్ సింగరేణి ఏరియాలోని అరుణక్క నగర్ కు చెందిన శ్రీకాంత్ స్టాక్ మార్కెట్ లో నష్టాలు. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు పాల్పడడంతో సెల్ఫీ వీడియో తీసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక అన్నగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా ఫీల్ అయిపోయాను. లైఫ్లో సక్సెస్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఏది కూడా సక్సెస్ కాలేదు. సక్సెస్ కాకపోగా లోన్ యాప్స్లలో లోన్స్ తీశాను, బయట దగ్గర కూడా అప్పు తీసుకొచ్చాను. ఎవరికి తెలియకుండా నేను గొప్పని అయిపోవాలి, గొప్పగా బతకాలి, నా ఇంట్లో వాళ్ళందరినీ గొప్పగా ఉంచాలి. మహిళా కమిషన్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటీవల మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమై మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేయడంతో కేటీఆర్ మహిళా కమిషన్ కార్యాలయంకు చేరుకున్నారు. అక్కడికి వచ్చిన మహిళా కాంగ్రెస్ సభ్యులు కేటీఆర్ పై దాడి చేసేందుకు ప్రయత్నించారు. కేటీఆర్ మీద దాడికి యత్నించిన కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు మలేషియాలో ఫుట్పాత్ కుంగి మ్యాన్ హోల్లో పడి గల్లంతైన తెలుగు మహిళ.
మలేషియా కౌలాలంపూర్ లో ఓ తెలుగు మహిళ ఫుట్పాత్ పై నడుస్తుండగా అది ఒక్కసారిగా కుంగడంతో 10 మీటర్ల లోతైన మురికి కాల్వలో పడి గల్లంతయ్యారు. కుప్పంలోని అనిమిగానిపల్లెకి చెందిన బాధితురాలు విజయలక్ష్మి తన భర్త కుమారుడితో కలిసి కౌలాలంపూర్ లో పూసల వ్యాపారం చేస్తున్నారు.